తెలుగు రచన కుర్చదైపోతోందా? తెలుగు కథ పలచబడిపోతోందా? అసలు తెలుగు రాతకే తెగులు సోకి ఆ మొక్క ఎండిపోతోందా? తెలుగు భాష సరే, తెలుగు భావ వ్యక్తీకరణ కూడా మోడువారిపోతోందా? ఇవి కొన్ని రోజుల నుంచి తొలిచేస్తున్న ప్రశ్నలు. ఈ మధ్య కాకతాళీయంగా అక్కడక్కడ తారసపడ్డ చిన్న చిన్న కథలు, కథానికలన్నీ చదివిన తర్వాత మనసు కాస్త కుదుట పడుతోంది. అప్రయత్నంగానే పెదాల మీద చిరునవ్వులు మొలుస్తున్నాయి. అమ్మయ్య, తెలుగు పుస్తకం బతికే ఉంది, భద్రంగా ఉంది. ఒక చలం, ఇంకో లత, మరో కౌసల్యాదేవి, ఎద్దరపుడి సులోచన, ఆ పక్కనే షెల్ఫ్లో మందుగుండు సామాగ్రిని దట్టంగా కూర్చినట్టున్న రంగనాయకమ్మ పుస్తకాలు అన్నింటినీ ఒక్క బిగిన చదివేయాలన్న తపన. ఇంకోవైపు వారం మాసపత్రికల్లో అచ్చయిపోయి అంతగా అందుబాటులో లేకపోయినా గవర్నమెంటోళ్ల గ్రంథాలయాల్లోకి వెళ్తే కనిపించే మ్యాగజైన్ ప్రపంచం, అందులో తనివి తీరా మునకలేసిన జ్ఞాపకాలు. ఇవన్నీ దాదాపు అర్ధ సెంచరీ దాటేసుకున్న సీనియర్ సిటిజన్లకు మాత్రమే దొరికే అరుదైన అందమైన అనుభవాలు. పుస్తకం ఇష్టపడి పర్యటించే అక్షర ప్రేమికుడికైతే అదొక ప్రపంచమే. కేవలం గడియారాన్ని నడిపించడం కోసమే కొన్ని పుస్తకాలుంటే, మనసూరించే పుస్తకాలు, తలుపుల్ని తట్టి లేపే పుస్తకాలు ఇంకొన్ని. భాష లోతుల్ని, యాస లోపలి సొగసుల్ని కొలిచిపెట్టే పుస్తకాలు మరికొన్ని. మట్టి వాసన రాని రచనల్లో, మాండలీకం పలకని పాత్రల్లో జీవితం ఉండదని ఎవరైనా అన్నారో లేదో తెలీదు గాని, చదివించే యుక్తి, కదిలించే శక్తి వాటికి మాత్రమే ఉంది. వాటిని చదువుతున్న కొద్దీ ఆయా రచయితల మనసు లోతుల్లో నుంచి బయటపడ్డ అద్భుతాల్ని చూడలేకపోయామన్న దిగులు మొదలైపోతుంది. ఇంకోసారి కొన్ని రోజుల్ని పోగేసుకుని గబగబా ఆ రచనల్ని చదివేయాలన్న కక్కుర్తి మొలుస్తుంది. అది పాత పుస్తకానికి ఉన్న శక్తి, సామర్థ్యం కూడా. ఒక్కసారి రాసుకుంటే 10 సార్లు చదివినట్లంటూ పిల్లలకు చెప్పుకుంటాం. కానీ ఒక్కసారి చదివితే 10 కాలాల పాటు నిలిచిపోతుందన్న నిజాన్ని మాత్రం ఒప్పుకోలేకపోతున్నాం. ఇవాళైతే చదివేవాడితో పాటు రాసేవాడు లేడు. ఆబాల గోపాలాన్ని చల్లగా పలకరించే చందమామ పుస్తకంతో మొదలు పెడితే పేరొందిన ఘనమైన ముద్రణా సంస్థల దాకా అన్నిటికన్నీ అతిథుల్లేక అనాథల్లా మారిపోయాయి. మూసుకుపోవడానికి ముహూర్తాల్ని చూసుకుంటున్నాయి. అడపా దడప ఎక్కడో ఓ చోట కొన్ని పుస్తకాలు అచ్చైపోతున్నా వాటిలో నేను నా రంగం అంటూ అంతులేని సోత్కర్చలే తప్ప సామాజిక పరమైన స్పర్శ జ్ఞానం ఆశించినంత లేదు. బలవంతంగా దోసిట్లో పోసే బరువైన అనుభవాల సంకలనాలు, జ్ఞాపకాల మాటున జగడాల్ని మోసుకొచ్చే గొప్ప గొప్పోళ్ల ఆటోబయోగ్రఫీలు, ఇవే ఇవాళ అచ్చైపోతున్న సరికొత్త పుస్తకాలు. ఇవాల్టి పత్రికల్లో గాని, వాటిల్లో ప్రత్యేకంగా పుట్టుకొచ్చిన సాహిత్య పుటల్లో గాని మోడర్న్ పోయిట్రీ అంటూ ఎవరికి వాళ్లు రాసుకునే సొంత పైత్యాలకే పెద్దపీటలైనా పతాక శీర్షికలైనా. ఒకప్పటి ముళ్లపూడి వారి బుడుగు కథకు ఇవాళ సీక్వెల్ ఏది, ఎక్కడుంది? ఎండమూరి వీరుడి వెన్నెల్లో ఆడపిల్ల మళ్లీ పుట్టేదెప్పుడు? నరాలు తెంపే ఉత్కంఠలుండే మధుబాబు 007ల జాడేది? మల్లాది వారి నిన్నటి పున్నమి మళ్లీ వెలిగేదెప్పుడు? మన ముందటి తరాలు మన కోసం రాసిపెట్టిన అటువంటి వీలునామాల్ని ఎప్పుడో ఎక్కడో పారేసుకున్నాం. మరి కాన్వెంట్ చదువులే జీవితాలనుకునే మన పిల్లలకు మాత్రం వీటి గురించి తెలిసే ఛాన్స్ ఎందుకుంటుంది? అసలు ఎందుకుండాలి? ఈ తప్పు వాళ్లదా, వాళ్ల డిజిటల్ ఏజ్దా? మనకర్థం కాదు. కావలసింది కావలసినంతసేపు చూపెట్టే ఆండ్రాయిడ్ కల్చర్కే ఫిక్స్ అయిపోయిన ఇవాల్టి కొత్త తరానికి పట్టుకుంటే చిరిగిపోయే ఈ పాత పుస్తకంతో పనేంటి? కానీ పుస్తకాన్ని మర్చిపోతున్నామనే ఈ ఆపద నుంచి మనల్ని మనం గట్టెక్కించుకోక తప్పదేమో.
చిరిగిపోయిన చొక్కా అయినా వేసుకో, ఒక మంచి పుస్తకం కొనుక్కో. పుస్తక పఠనం మానసిక సౌందర్యాన్ని ప్రసాదిస్తుందన్న పరమ సూత్రానికి కొత్తగా పుట్టిన ట్యాగ్ లైన్ ఇది. కానీ చదివించే మంచి పుస్తకం ఇప్పుడెక్కడున్నట్లు? తాళపత్రాలకు తాళాలు పడిపోయినట్లే ముద్రాక్షరాలు కూడా మూసుకుపోతున్నాయి. ఇప్పుడు అన్నీ మునివేళ్ల మీద పుట్టే ఛిద్రాక్షరాలే. కంప్యూటర్ ఫాంట్స్, మౌస్ క్లిక్తో కూడా పనిలేదు. నోటి మాటను ఆదేశంగా తీసుకుని ఓపెన్ అయిపోయే ఎలక్ట్రానిక్ బుక్స్ అందుబాటులోకి వచ్చేశాయి. గ్రంథాలయాలకెళ్ళి సైలెన్స్ ప్లీజ్ బోర్డుల కింద కూర్చుని చదువుకునేంత తీరిక ఓపిక లేని రోజులివి. చిటికలో బ్రౌజ్ అయిపోయి కావలసిన దేన్నైనా డౌన్లోడ్ చేసి పెట్టే టాబ్లెట్స్ కాలమిది. కానీ మనిషి ఆకాశమంత ఎత్తెదిగినా కాళ్ళు నేల మీదే ఉండాలి. తప్పదు. మన నాలికల్ని అదో రకమైన మత్తులోకి దించే పిజ్జాలు, చీజ్ బర్గర్స్ ఎన్నున్నా అవేవి అమ్మ చేతి చద్దెన్నం ముద్దతో పోటీ పడలేవన్నది ముమ్మాటికి నిజం. ఈ బుల్లెట్ ట్రైన్ల కాలంలో కూడా మనసుతో మాట్లాడే మనుషులుండడం మన పూర్వ జన్మల సుకృతం. పాతబడ్డ పుస్తకాల్ని బౌండ్ చేయించుకుని మరీ పొదవి పట్టుకునే పాఠకులు ఇప్పటికీ కనిపిస్తారు. కానీ ఇప్పుడు పుట్టే పుస్తకాల్లో చదివి జీర్ణించుకోదగ్గ జీవం లేదన్నది సగటు పాఠకుడి ఆవేదన. బలవంతంగా పంచిపెట్టే ప్యాంప్లెట్స్ కాదు, కొనిపించి చదివించే పుస్తకాలు కావాలి, రావాలి కూడా. చౌకగా దొరికే మీటింగ్ హాళ్లు పుస్తకావిష్కరణలు అనబడే ప్రహసనాలకు వేదికలవుతున్నాయి. రంగురంగుల అందమైన అట్టలిచ్చే టెక్నాలజీ, ముందు మాటలు రాసే మొహమాటస్తులు అన్నీ రెడీమేడ్గా దొరికిపోయేవే. అయిన వాళ్లతో రాయించుకునే పుస్తక సమీక్షలు ఎలాగో విశ్వసనీయతకు దగ్గరగా కనిపించవు. వీటి మాటున పడి మంచి పుస్తకం కనిపించకుండా పోయింది. బొత్తిగా నల్లపూసైంది. విద్య, విజ్ఞానం, వినోదం అన్నీ గంపగుత్తగా మన దోసిళ్లలో పోసే పర్సనల్ కంప్యూటర్లు ఎన్నున్నా అదే డ్రాయింగ్ రూమ్లో ఒక మూలాగ్రాన బుక్ షెల్ఫ్లు ఇప్పటికీ భద్రంగా ఉంటున్నాయి. లైబ్రరీల దగ్గర హాజరీ శాతం కూడా అదే స్థాయిలో ఉంది. పాఠకుడికి పుస్తకాల మీద మమకారం పూర్తిగా చచ్చిపోలేదంటానికి ఇవన్నీ నిజమైన రుజువులు. కళ్ళెదుట కనిపించే నిలువుటద్దాలు. మస్తకం పొలాల్లో జ్ఞానం విత్తనమే పుస్తకం.